మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణతి చెందింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. 25వ తేదీ నాటికి 26వ తేదీ నాటికి మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించాక తీవ్ర వాయుగుండంగా పరిణతి చెందే అవకాశం ఉంది. 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో చక్రవాతం లేదా సైక్లోన్గా పరిణామం చెందే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాలలో రాబోయే 6 రోజులు కూడా పలు ప్రాంతాలలో వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు కొన్ని ప్రాంతాలలో, 3వ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో 4-5 రోజుల్లో అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంటూ క్షేత్రీయ విస్తృతి తగ్గే అవకాశం 6వ రోజు 7వ రోజు నాటికి ఉంటుంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు ఎల్లుండి పలు ప్రాంతాలలో, 4వ రోజు 5వ రోజు అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు క్రమేపీ తగ్గి క్షేత్రీయ విస్తృతి తగ్గే అవకాశం కనిపిస్తుంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. వీటితో పాటుగా జిల్లాలపై గాలులు, బలమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది 3 రోజులు. 4వ రోజు 5వ రోజు వీటి యొక్క ఉధృతి పెరిగి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ఇక అతి ముఖ్యంగా భారీ వర్షాలు ఈరోజు కోస్తా జిల్లాలైన కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లా అయిన వైఎస్ఆర్ కడపలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక 2వ రోజు అయిన రేపటికి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాలులు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ప్రస్తుతానికి దక్షిణ కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి తీరం అనుకుని ఉన్నది. తరువాత 2వ రోజు అనగా రేపు దక్షిణ కోస్తా జిల్లాలు, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవల మరియు దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో కూడా 35 నుంచి 45, గరిష్టంగా 55, ఇక ఉధృతి కూడా పెరిగే అవకాశం రేపటి నుంచి ఉన్నది. 4, 5వ రోజులు వచ్చేసరికి కోస్తా తీరం అంతా మరియు తమిళనాడు, 5వ రోజు ఒరిస్సాలో కొంత ప్రాంతం కూడా తీరం వెంబడి తీరం ఆవల అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇక 5వ రోజు ఒరిస్సా, కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుతో పాటుగా వీటికి ఆనుకొని ఉన్న సముద్ర ప్రాంతాల్లో కూడా 35 నుంచి 45, అంతకన్నా ఎక్కువగా కూడా గాలులు పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మత్స్యకారులు ఈదురుగాలులు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆయా ప్రాంతాల్లో చెప్పిన విధంగా ఆయా రోజుల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరియు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిశాయి. అతి ముఖ్యంగా శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లాలో కందుకూరులోని 17 సెంటీమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సపూర్లో 11, కోనసీమ జిల్లా అమలాపురంలో 10 సెంటీమీటర్లు, పశ్చిమ గోదావరి తణుకులో 9 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 9 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లా వింజమూరు కావల్లో 8 సెంటీమీటర్లు, శ్రీకాకుళం కళింపట్నంలో 8 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా ఒంగోలులో 8 సెంటీమీటర్లు, పశ్చిమ గోదావరి పాలకోడూరులోను మరియు భీమవరంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి గరిష్టంగా 17 సెంటీమీటర్లు భారీ వర్షాలు ఒక 10 ప్రాంతాల్లో నమోదయ్యాయి. అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముందుగా చెప్పుకున్నట్టుగానే పడ్డాయి. సార్ పోర్టులు ప్రమాద హెచ్చరికలు ఏమైనా జరిగాయి? పోర్టులు ప్రస్తుతానికి నేను అది కూడా చెప్పాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్ లో ఉంది.